సో, ట్రూవేవ్ మార్కెటింగ్ అనేది జనవరి 31, 2025లో లాంచ్ చేయడం జరిగిందండి. సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు ఒక 5 మంత్స్ కంప్లీట్ చేసుకొని, సిక్స్త్ మంత్ అనేది రన్నింగ్‌లో ఉన్నాము. సో, ఇప్పటి వరకు కూడా 1000 మెంబర్స్ అప్రాక్సిమేట్‌లీగా గ్లోబల్ ఆటో పూల్‌లో ఉన్నారండి. సో, అదేవిధంగా ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న మెంబర్స్ ఉన్నారు. నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో అలాగే ఫోర్త్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇలా సక్సెస్‌ఫుల్‌గా మంచి ఇన్‌కమ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్న సిస్టమ్ గురించి మనం ఇప్పుడు ప్రెజెంట్ తెలుసుకుందామండి. వాట్ ఈస్ ట్రూవేవ్ మార్కెటింగ్? సో, బయట కంపెనీస్‌కి, మన కంపెనీస్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మన కంపెనీలో ఎలా స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏం జేస్తే మనం ఇక్కడ ఇన్‌కమ్ ఎర్న్ చేయబోతున్నాము అనే విషయాల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ట్రూవేవ్ మార్కెటింగ్ అనేది జనవరి 31, 2025లో లాంచ్ చేయడం జరిగిందండి. మన హైదరాబాద్‌లో ఎల్బీ నగర్‌లో హస్తినాపురంలో మన హెడ్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా సెకండ్ ఆఫీస్ వచ్చి భువనగిరిలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందామండి. ఆ తర్వాత మనము మన కంపెనీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది డిస్కస్ చేద్దాం. సో, చాలా వరకు బయట కంపెనీస్ చూసుకున్నట్లయితే లీడర్స్ ఎక్కడో బయట కంట్రీస్‌లో స్టార్ట్ అవుతాయి. లేదంటే నార్త్ ఇండియాలో స్టార్ట్ అయ్యి ఒక 1 ఇయర్ బిజినెస్ జరిగిన తర్వాత మన సౌత్ స్టేట్స్‌కొస్తా ఉంటాయి. సో, ఆ యొక్క సీఎండీ ఎక్కడుంటారో కూడా తెలీదు మనకి. అదేవిధంగా సీఎండీతో మనం డైరెక్ట్‌గా మాట్లాడలేము. మన లాంగ్వేజ్ రాదు మనకి తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి. దాంతో పాటుగా ఆ కంపెనీ ఆఫీసెస్ ఎక్కడుంటాయో కూడా మనం డైరెక్ట్‌గా వెళ్లి విజిట్ చేయలేము. కానీ మన ట్రూవేవ్ మార్కెటింగ్ అనేది మన తెలుగు కంపెనీ అండి. మన తెలుగు పర్సన్ మిస్టర్ లక్పతి గారు మన యొక్క ట్రూవేవ్ మార్కెటింగ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. మన హైదరాబాద్‌లో ఎల్బీ నగర్‌లో హస్తినాపురంలో మన ఆఫీస్ లొకేట్ అయి ఉందండి. డైరెక్ట్‌గా మనం ఎప్పుడైనా సరే ఆఫీస్‌ని విజిట్ చేయొచ్చు. అదేవిధంగా మన సీఎండీ గారితో కూడా మాట్లాడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిటీ తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది లీడర్స్. మన తెలుగు కంపెనీ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ ఉంటామండి. మన తెలుగు పీపుల్ ఇన్‌కమ్ ఎర్న్ చేసిన తర్వాత మాత్రమే అదర్ స్టేట్స్ పర్సన్స్ మనం ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఎంత ఫాస్ట్‌గా అయితే మనం టీమ్ బిల్డ్ చేసుకుంటూ మన తెలుగు స్టేట్స్‌లో దీన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటామో, మన పీపుల్స్ ఇక్కడ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తారు. ఆ తర్వాతే అదర్ స్టేట్స్‌కి వెళ్ళడం జరుగుతుంది. జనరల్‌గా బయట నుంచి వచ్చే కంపెనీలన్నీ కూడా అక్కడ వాళ్ళ స్టేట్స్‌లో అక్కడ బిజినెస్ చేసి అక్కడ వాళ్ళు ఇన్‌కమ్ ఎర్న్ చేసిన తర్వాతే మన దగ్గరికి రావడం జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ మనమే ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేసి మన దగ్గర బిజినెస్ జరిగిన తర్వాతే అదర్ పర్సన్స్‌కి అవకాశం ఇస్తున్నాము. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. దెన్ సెకండ్ థింగ్ వచ్చి కంపెనీసు చూసుకున్నట్లయితే అక్కడ ఏదో ఒక ప్రొడక్ట్‌ని తీసుకురావడం జరుగుతుంది బయట కంపెనీస్. అది కూడా ఒక హెల్త్ ప్రొడక్టో ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి అది అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని మనం కొనడం, కొనిపించడం చేతనే అక్కడ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. కోట్ల రూపాయలు వాళ్ళకి మనం సంపాదించి పెడుతున్నాం. అదర్ స్టేట్స్‌లో అదర్ కంట్రీస్‌లో ఉన్న కంపెనీస్‌కి మనం ఇక్కడ ₹1,00,00,000 సంపాదించి ఇస్తున్నాము. కానీ మన కంపెనీలో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం తీసుకురావడం జరుగుతుంది. ఆ ప్రొడక్ట్స్ కూడా మనము డైలీ లైఫ్‌లో ఉపయోగించే ప్రొడక్ట్స్‌నే మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందులో మనకు నచ్చిన ప్రొడక్ట్‌ని మనం ఇక్కడ ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది లీడర్స్. అదే విధంగా బయట కంపెనీలో చూసినట్లయితే లీడర్స్ ఆ ఒక్క ప్రొడక్ట్‌ని కూడా రీపర్చేజ్ చేసి మరలా వాళ్ళతో కస్టమర్‌తో కొనిపిస్తేనే అక్కడ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. కానీ మన కంపెనీలో వన్ టైమ్ లీడర్స్. లైఫ్‌లో మీరు వన్ టైమ్ ఒక ప్రొడక్ట్ మీరు తీసుకున్న లైఫ్ టైమ్ ఇన్‌కమ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్ టైమ్ మీరు కంపల్సరీగా రీపర్చేజ్ చేయాలి, రెన్యువల్ చేయాలి. ఇలా చేస్తేనే మీకు ఇన్‌కమ్ వస్తుందనేది ఇక్కడ లేదు మన సిస్టమ్‌లో. వన్ టైమ్ కస్టమర్‌కి వచ్చిన ఒక్క ప్రొడక్ట్ తీసుకున్నా
అతను లైఫ్ టైం ఇన్కమ్ అనేది పొందే విధంగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సో బయట కంపెనీస్లో టీమ్ లీడర్ అంటే టీం ఉన్న వ్యక్తి ఎక్కడైనా సరే బయట కంపెనీలో ఎక్కడైనా సరే సక్సెస్ అవ్వగలుగుతారు. సో అదే టీం లేని వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే అక్కడ పాసిబుల్ కాదండి. సో అక్కడ కస్టమర్గా వచ్చిన వ్యక్తి కస్టమర్గానే ఉండడం జరుగుతుంది. కానీ మన కంపెనీకి వచ్చినట్లయితే టీం ఉన్న వ్యక్తి ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. అలాగే టీం లేని వ్యక్తి కూడా అంటే ఒక కస్టమర్గా మన కంపెనీలో ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా సరే అతను సక్సెస్ అవ్వడానికి 100% అవకాశం ఉన్నటువంటి ఏకైక కంపెనీ మన ట్రూవేవ్ మార్కెటింగ్. టీం లేని వ్యక్తి కూడా కస్టమర్గా వచ్చిన వ్యక్తి కూడా ఇక్కడ వండర్ఫుల్గా అతను నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంది. అతను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుందండి. సో అదేవిధంగా అదర్ కంపెనీస్లో మీరు చూసుకున్నట్లయితే మీకు అక్కడ లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయితేనే మీకు అక్కడ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మన దానిలో ఒక్క పర్సన్ని మీరు రెఫర్ చేసినా మీకు రావాల్సిన ఇన్కమ్ అనేది రెఫరల్ ఇన్కమ్ నెక్స్ట్ డేనే ఇమీడియట్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎలాంటి మ్యాచింగ్ అవ్వాలన్న కండిషన్స్ ఇక్కడ లేవు. ఇట్స్ యూని లెవెల్ అండి. ఒక్క పర్సన్ రెఫర్ చేసి మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా సో అదర్ కంపెనీస్లో ఒక్క పేరు మ్యాచ్ అయితే మీకు ఇచ్చే ఇన్కమ్ మ్యాక్సిమంగా మహా అయితే ఒక 1000 నుంచి 1500 రూపీస్ ఉంటుందండి అక్కడ. కానీ మన కంపెనీలో ఇక్కడ మీరు ఒక్క పర్సన్ రెఫర్ చేసిన 4000 రూపాయలు అనేది మీకు స్పాన్సర్ ఇన్కమ్ కింద ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఒక్క పర్సన్ రెఫర్ చేసిన 4000 రూపీస్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఎక్కడా లేదు లీడర్స్. మీరు బయట కంపెనీస్ చెక్ చేసుకోండి. ఒక్క పర్సన్ రెఫర్ చేస్తే అంత ఇన్కమ్ ఇచ్చే కంపెనీ అనేది ఎక్కడా కూడా లేదు. సో అలాంటి వండర్ఫుల్ స్పాన్సర్ ఇన్కమ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే లీడర్స్ బయట కంపెనీలో మనము చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఎంతో టీమ్ బిల్డ్ చేసి అక్కడ వర్క్ చేస్తేనే మనం అక్కడ సక్సెస్ అవ్వగలుగుతున్నాము. కానీ మన దానిలో ఒక్క ప్రోడక్ట్ తీసుకున్న సింపుల్గా సో ఖచ్చితంగా 100% ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే అవకాశం ఉందండి. సో అలాంటి వండర్ఫుల్ ఫీచర్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మన కంపెనీకి బయట కంపెనీకి ఉన్న డిఫరెన్స్ అండి. సో అదేవిధంగా మన కంపెనీలో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో మనం ఇక్కడ ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాలు కూడా మనం తెలుసుకుందామండి. సో ఇక్కడ సో మన కంపెనీలో సో ఫస్ట్గా మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్ వచ్చి గ్లిమినో రైస్ అండి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో చాలా వరకు నవేడేస్ ఇప్పుడు డయాబెటిక్స్తో బాధపడుతున్నారండి. ఈ డయాబెటిక్ పేషెంట్స్ సో వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి మనకి చూసుకున్నట్లయితే మన ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో అయితే రైస్ అలవాటు ఎక్కువగా. మనం ఇక్కడ సౌత్ ఇండియాలో మ్యాక్సిమం అంతా కూడా రైస్ తినడం అలవాటు. మూడు పూట్ల తినే వాళ్ళు ఉన్నారు రైస్, అలాగే 2 పూట్ల తినే వాళ్ళు ఉన్నారు. సో ఈ షుగర్ అటాక్ అయిన వాళ్ళు ఎట్ ఏ టైం ఒకేసారిగా ఈ రైస్ను బంద్ చేయాలంటే మాత్రం చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రైస్ తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది తగ్గట్లేదు ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే. కానీ అలాంటి వాళ్ళకి ఈ గ్లిమినో రైస్ అనేది చాలా అద్భుతమైన వరం అని చెప్పొచ్చండి. ఎందుకంటే సో గ్లిమినో రైస్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ సో వీళ్ళు ఇక్కడ సర్టిఫై చేయడం జరిగిందండి. అలాగే మనకి ఎన్ఐఎన్ వాళ్ళు కూడా సర్టిఫై చేయడం జరిగింది. సో ఈ రైస్ పండించే క్రమం కూడా డిఫరెంట్ అండి. సో ఒక 16 రకాలైనటువంటి సాయిల్స్ని టెస్ట్ చేసి సో ఏ సాయిల్లో అయితే ఇది 100% కరెక్ట్గా ఈల్డ్ పండుతుందో దాంట్లోనే పండించడం జరుగుతుందండి. సో అదేవిధంగా పంట పండిన తర్వాత 62 రకాలైనటువంటి కెమికల్ టెస్టులు చేయడం జరుగుతుందండి. 62 రకాల కెమికల్ టెస్టులు చేయడం జరుగుతుంది. అంటే పండించే క్రమంలో ఏమైనా పెస్టిసైడ్స్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేశారా లేదా అని ఈ 62 రకాల టెస్టులు పాస్ అయిన తర్వాత మాత్రమే ఈ రైస్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో అలాంటి వండర్ఫుల్ రైస్ అండి. సో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉందండి ఇందులో. షుగర్ లెవెల్స్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రిచ్ ఫైబర్ ఉంది ఇందులో. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల
మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. అదేవిధంగా మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. సో, మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంది. అలాగే సో, డిఫరెంట్ క్యాన్సర్స్‌ని రాకుండా కూడా కాపాడేటువంటి సో, ఇందులో ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి ఇలాగా. ఇలా చాలా అండి. మోర్ జింక్ ఉంది. అదే విధంగా మెగ్నీషియం ఉంది. సో, అనేక రకాల వ్యాధుల్ని మనం తగ్గించుకునే అవకాశం కూడా ఉందండి. ఓన్లీ మనం తినేటటువంటి రైస్ ద్వారా. సో, అలాంటి వండర్‌ఫుల్ రైస్ మనం ఇక్కడ ప్రొడక్ట్‌గా తీసుకురావడం జరిగిందండి. సో, అదే విధంగా ఇక్కడ మనము సో, హ్యాపీగా బయట ఎక్కడికైనా తిరగడానికి ఇక్కడ ఈవీ బైక్స్‌ని తీసుకురావడం జరిగిందండి. సో, ఈవీ బైక్‌ని మనం ప్రమోట్ చేసి కూడా ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చు. వండర్‌ఫుల్‌గా ప్రతి ఒక్కరు కూడా ఇన్‌కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉందండి. సో, అదే విధంగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ని కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అండ్ దెన్ తర్వాత చూసుకున్నట్లయితే మీరు టూరిజం. సో, చాలామంది నౌ-ఏ-డేస్ ఇప్పుడు టూర్స్ వెళ్తూ ఉన్నారండి. గోవా కావచ్చు, బ్యాంకాక్, సింగపూర్, మలేషియా లాగా. సో, అక్కడ ఆ టూర్ వెళ్ళే పర్సన్ బయట అదర్ ఏజెన్సీస్ ద్వారా వెళ్ళడం ద్వారా జస్ట్ టూర్ వెళ్ళి వస్తారంతే. బట్ ఎలాంటి ఇంకా బెనిఫిట్ అనేది ఉండదు. కానీ అదే టూర్ అనేది మన కంపెనీ ద్వారా వాళ్ళు వెళ్ళినట్లయితే, వాళ్ళు టూర్ వెళ్ళి రావడమే కాకుండా ఎంజాయ్‌మెంట్‌తో పాటుగా కూడా ఒక వండర్‌ఫుల్ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా డొమెస్టిక్ ప్యాకేజెస్ ఉన్నాయండి మన దగ్గర. అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఉన్నాయి. దాంతో పాటుగా సో, ఆల్కలైన్ వాటర్ డివైస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. అంటే సో, మనందరి ఫ్యామిలీ హెల్త్‌ని కూడా కాపాడడానికి కావాల్సినటువంటి ఆల్కలైన్ వాటర్ డివైస్ కూడా ఇక్కడ మనం తీసుకురావడం జరుగుతుంది. సో, ఇలా మనకు నచ్చిన ప్రొడక్ట్‌ని మనం ఇక్కడ ప్రమోట్ చేసుకుంటూ, మనం ఇక్కడ బిజినెస్ చేసే అవకాశం ఉందండి. సో, అదే విధంగా వాటర్ ప్యూరిఫైయర్ అండి. సో, అప్‌కమింగ్ ప్రొడక్ట్ వెరీ సూన్ రాబోతుంది. అదేవిధంగా ఫర్నిచర్ అందుబాటులో ఉంది ప్రెజెంటు. అలాగే శారీస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. సో, ఈ విధంగా మనకి వెరీ సూన్ మనకి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మన యొక్క కామర్స్ సైట్ కూడా రెడీ అవుతుందండి. సో, అందులో సో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎలా అయితే మనకక్కడ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయో, అదేవిధంగా మన కామర్స్ సైట్‌లో కూడా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆల్ ద బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీ ఉండే విధంగా కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. సో, ఈవెన్ గ్రోసరీస్ కూడా వెరీ సూన్ రాబోతున్నాయండి. సో, అలా మనకు నచ్చిన ప్రొడక్ట్‌ని మనము లైఫ్‌లో ఇక్కడ వన్ టైమ్ ఒక్క ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా లైఫ్ టైమ్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుందండి. సో, వెల్కమ్ టు ద సక్సెస్ వేవ్ కమ్యూనిటీ అండి. టుగెదర్ వి రైడ్ ద వేవ్ ఆఫ్ సక్సెస్. సో, ఇక్కడ ట్రూ వేవ్ మార్కెటింగ్‌లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క మెంబర్‌ని కూడా ఒక కమ్యూనిటీగా ఫార్మ్ చేసి దాన్ని సక్సెస్ వే కమ్యూనిటీ అంటామండి. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్‌నిస్తూ వాళ్ళని ముందుకు తీసుకుపోయే విధంగా సో, సక్సెస్ వే కమ్యూనిటీ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో, మనందరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి లీడర్స్. సో, ప్రతి ఒక్కరికి కూడా ఉండే డ్రీమ్స్ ఐ థింక్ ఇవే అనుకుంటానండి. సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలని అందరం ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం. కానీ ఇప్పటికి చాలామంది అనేక రకాల కంపెనీస్‌లో వర్క్ చేశారు గానీ, ఎక్కడా కూడా రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోలేకపోయామండి. ఎందుకంటే, ఆ కంపెనీస్ అనేవి స్టాండర్డ్‌గా నిలబడట్లేదు. కొన్ని కంపెనీస్ ఒక 6 మంత్స్ నిలబడుతున్నాయి. మళ్ళీ ఆ తర్వాత క్లోజ్ అవుతున్నాయి. మళ్ళా ఒక 1 ఇయర్ కొన్ని కంపెనీస్. ఇలా మనం కంపెనీస్ మారుతూనే వస్తున్నాం తప్ప, ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందలేకపోయాం. బట్ ఇక్కడ లీడర్స్ మనము ఒక 2 ఇయర్స్ మనం కమిట్మెంట్‌గా మనం వర్క్ చేసినట్లయితే డెఫినిట్‌గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అనేది మనకిక్కడ క్లియర్‌గా మనం తెలుసుకోగలమండి. సో, నా దృష్టిలో రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే పర్స్ చూడకుండా మనము ఎప్పుడైతే ఖర్చు పెట్టగలుగుతామో దట్ ఈస్ ద రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పి ఫీల్ అవుతా అండి. అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎక్కడికైనా షాపింగ్‌కి వెళ్ళామంటే సో, మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు నచ్చిందంటే ఆ వస్తువుని ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనివ్వగలగాలి. సో, అలా ఎప్పుడైతే మనం కొనివ్వగలిగామో దట్ ఈస్ ద రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో, అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని మనం ఇక్కడ వెరీ సూన్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోబోతున్నారండి. సో, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో, అలాగే జ్యువెల్లరీ అండి. సో, మనిషికి విలువనిస్తున్నారో లేదో గానీ
సో ఆ మనిషి ధరించేటువంటి జ్యువెలరీని, బంగారాన్ని బట్టి మనిషికి ఇప్పుడు విలువనివ్వడం చూస్తున్నామంట సమాజంలో. అంటే అలాంటి విలువనిచ్చే బంగారాన్ని కూడా మనకిక్కడ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో 35 లాక్స్ వర్త్ ఆఫ్ గోల్డ్‌ని కూడా మనకి నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో ఇవ్వడం జరుగుతుందండి. సో అదే విధంగా లగ్జరీ ట్రిప్స్‌ని కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా లగ్జరీ కార్స్‌లో మనం ఇక్కడ హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. అలాగే డ్రీమ్ హౌస్ అండి. సో వండర్‌ఫుల్‌గా మన యొక్క డ్రీమ్ హౌస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా ట్రూ వేవ్ మార్కెటింగ్ కల్పిస్తుందండి. సో ఈ డ్రీమ్స్ అన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలని ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో, సో వాళ్ళందరూ కూడా ఒక 2 ఇయర్స్ పాటు మనం ఇక్కడ బలంగా నిలబడి, మనం ఇక్కడ వర్క్ చేసినట్లయితే, సో లైఫ్‌లో వేరే ఒక కంపెనీకి వెళ్ళాల్సిన పని అవసరం ఉండదండి. సో అలాంటి వండర్‌ఫుల్ ఇన్‌కమ్ అనేది జనరేషన్స్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనం తీసుకునే అవకాశం ఉంది. సో ట్రూ వేవ్ ద కామన్ మ్యాన్స్ ఎంట్రీ ఇంటూ ద బిలియనియర్ సెక్టార్. సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్‌ని కూడా ఒక బిలియనియర్స్‌లో సెక్టార్‌లోకి ఎంటర్ చేయాలి. ఒక బిలియనీర్స్‌ని తయారు చేయాలన్న ఉద్దేశంతో మన ట్రూ వేవ్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు కూడా సో మన జర్నీలో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాము. సో ఇక్కడ స్టార్ట్ యువర్ జర్నీ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టుడే. సో ఈ రోజే మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మీ జర్నీని స్టార్ట్ చేయండి లీడర్స్. సో ఎలా ఇక్కడ మన జర్నీ స్టార్ట్ చేయాలంటే, సో ఇక్కడ మనం చూపిస్తున్న ప్రొడక్ట్స్‌లో మనకు నచ్చిన ప్రొడక్ట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మనము బై చేయడం ద్వారా మన జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చండి. మనకు నచ్చిన ప్రోడక్ట్, మనకి ఏదైతే ఇంట్లోకి అవసరం అవుతుందో అలాంటి ప్రోడక్ట్‌ని ఏదైనా ఒక్క ప్రోడక్ట్‌ని మనం తీసుకోవడం ద్వారా సో మన బిజినెస్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. లేదు అనుకుంటే సో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రోడక్ట్ తీసుకోలేని అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఆ ప్రోడక్ట్‌ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చండి. ఆ ప్రోడక్ట్‌ని జస్ట్ మీరు 11,800 రూపీస్ పెట్టి మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లయితే సో మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. మరి మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని 11,800 రూపీస్ పే చేసినందుకు కంపెనీ మీకేమిస్తుందంటే సో ఒక బుకింగ్ రెసిప్ట్ ఇస్తుందండి. దాన్నే మనం టాక్స్ ఇన్వాయిస్ అంటాము. సో ఆ టాక్స్ ఇన్వాయిస్ అనేది మనకి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. 1 ఇయర్ లోపు 1 ఇయర్ లోపు ఈ 11,800 రూపీస్‌ని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఏవైతే ప్రొడక్ట్స్ మనం ఇక్కడ అందుబాటులో ఉన్నాయో, ఆ ప్రొడక్ట్‌లో ఏదైనా ప్రొడక్ట్ మీకు నచ్చిన ప్రొడక్ట్‌ని 1 ఇయర్ లోపు మీరు సో రిమైనింగ్ అమౌంట్ పే చేసినట్టయితే అంటే 11,800 రూపీస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే మీకు ఆ ప్రొడక్ట్ కూడా ఇంటికి డెలివరీ అవ్వడం జరుగుతుందండి. సో మీరు పే చేసిన 11,800 రూపీస్ కూడా మీరక్కడ క్లెయిమ్ చేసుకుంటారు. మీరు జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇక్కడ మీ బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు లీడర్స్. సో అదే విధంగా మనకిక్కడ ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఐడీ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఒక మంచి బిజినెస్ మోడల్‌ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వర్క్ చేస్తే వండర్‌ఫుల్‌గా వర్కింగ్ ఇన్‌కమ్ అనేది తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సో అదే విధంగా అన్‌లిమిటెడ్ స్పాన్సర్ ఇన్‌కమ్‌ని మీరు ఎర్న్ చేసే అవకాశం ఉందండి. సో ఇక్కడ ఒక్కరిని మీరు స్పాన్సర్ చేసిన రూ. 4,000 అనేది మీకు స్పాన్సర్ ఇన్‌కమ్ కింద రావడం జరుగుతుందండి. సో అదే విధంగా అలా మీరు అన్‌లిమిటెడ్ మెంబర్స్‌ని రెఫర్ చేయొచ్చు. రోజుకొచ్చి ఇంతమందినే రెఫర్ చేయాలన్న కండిషన్ ఎలాంటిది లేదు. మీరు ఎంతమందిని రెఫర్ చేస్తే ప్రతి ఒక్క మెంబర్ మీద రూ. 4,000 స్పాన్సర్ ఇన్‌కమ్ కింద నెక్స్ట్ డేనే మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. సో అలాగే గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లెవెల్ రాయల్టీ బోనస్ అనేది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ కింద మీకు 7.13 క్రోర్స్ రూపీస్ అనేది ఈ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇట్స్ ఏ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. సో ఈ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనేది మనకి ఎలా వస్తుందంటే 18 లెవెల్స్‌లో మనకి నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. దాంతో పాటుగా లగ్జరీ ట్రిప్స్ అండ్ బొనాంజాస్‌ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం చేస్తున్నది లైఫ్‌లో వన్ టైమ్ ఒక్క ప్రొడక్ట్‌ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. సో మరలా రెన్యువల్ చేయాలి, రీపర్చేల్ చేయాలి, మళ్ళా ప్రొడక్ట్ తీసుకోవాలనే కండిషన్ లేదు మీకిక్కడ. వన్ టైమ్ ఒక ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా లేదంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ
నాన్ వర్కింగ్ ఇన్కమ్లో 7.13 crores రూపీస్ తీసుకుంటున్నామండి. మరి ఇప్పుడు వర్క్ చేస్తే వర్కింగ్ ఇన్కమ్కి ఎలాంటి కండిషన్ లేదు. ఒక్కరిని రెఫర్ చేసినా మీకు రావాల్సిన ఇన్కమ్ నెక్స్ట్ డేనే క్రెడిట్ అయిపోతుంది. బట్ ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మాత్రం ఒక కండిషన్ ఉందండి. మనకి వచ్చే ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ని తీసుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 2 మెంబర్స్ని రెఫర్ చేయాలి. మీ లైఫ్ టైంలో ఒక ఇద్దరిని రెఫర్ చేస్తే చాలు, మనకు రావాల్సిన నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుందండి. సో ఇలా మనము ఈ 2 మెంబర్స్ని ఎప్పుడు రెఫర్ చేయాలంటే మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి కండిషన్ పెట్టట్లేదు కంపెనీ, ఎలాంటి కండిషను పెట్టట్లేదు. మీరు ఫస్ట్ వీక్లో 1 వీక్లో చేస్తారా, 1 వీక్లో చేయండి, 1 మంత్లో చేస్తారా, 1 మంత్లో చేయండి, మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఈ 2 మెంబర్స్ని. సో మనకు రావాల్సిన నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఆ 2 మెంబర్స్ కంపల్సరీ అండి. అది ముందే రెఫర్ చేసేసినట్లయితే మీరు ముందే రెఫర్ చేస్తే మీకు రావాల్సిన నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుందండి. సో ఇక్కడ మనము మన సిస్టంలో స్టార్ట్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చండి. సో అదేవిధంగా మనకి రెఫరల్ లింక్ వస్తుంది. ఆ రెఫరల్ లింక్ని మన టీం మెంబర్స్ కూడా పంపించవచ్చు. ఆల్రెడీ వాళ్ళు కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్టార్ట్ కాదండి. ఎప్పుడైతే మనము మన ఐడిని యాక్టివేషన్ చేసుకున్నాము, అంటే ఒక ప్రోడక్ట్ని తీసుకున్నామో లేదంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని యాక్టివేషన్ చేసుకున్నామో, సో అప్పుడు మనకి ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఆ నాన్ వర్కింగ్ ఇన్కమ్ను మనం ఇక్కడ గ్లోబల్ ఆటో పూల్ సిస్టంలో మనకి 2x2 మ్యాట్సెస్లో మనం ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా సో మీరు ఎవరినైనా రెఫర్ చేస్తే ఆ రెఫర్ చేసినందుకు 4,000 రూపాయలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగా అన్లిమిటెడ్ మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేయొచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా డైలీ అండ్ మంత్లీ రివార్డ్స్ అనేది కూడా కంప్లీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మీరు పర్ డే ఒక రోజులో మోర్ దాన్ 5 మెంబర్స్ని రెఫర్ చేస్తే సో ప్రతి ఒక్క పర్సన్ మీద కూడా మీకు ఎడిషనల్ ఇన్కమ్ అనేది కంపెనీ రివార్డ్ కింద కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా లగ్జరీ ట్రిప్స్ అండ్ బొనాంజాస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఒక 6 డొమెస్టిక్ ట్రిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 7 ఇంటర్నేషనల్ ట్రిప్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లెవెల్ రాయల్టీ బోనస్ అనేది 18 లెవెల్స్లో 7.13 crores రూపీస్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుందండి. సో దాంతోపాటుగా మనకి బ్రాండ్ మెంటర్ రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనం ఎవరినైతే డైరెక్ట్గా రెఫర్ చేసామో సో వాళ్ళు నాన్ వర్కింగ్ ఇన్కమ్లో ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటారో సో ఆ ఇన్కమ్లో ఒక 5% అనేది మరలా మనము అప్లైన్ తీసుకునే అవకాశం ఉందండి. దీన్నే బ్రాండ్ మెంటర్ రాయల్టీ ఇన్కమ్ అంటాము. సో ఆ విధంగా మనకి ఇక్కడ 5% ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి. అదేవిధంగా నో రిస్క్ అండ్ నో లయబిలిటీ అండి. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. ఇక్కడ మీరు లెగ్స్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ క్యాపింగ్ పర్ డేకి ఎంతమందిని రెఫర్ చేయాలనే కండిషన్ లేదు. అలాగే మ్యాచింగ్ అయితేనే మీకు ఇన్కమ్ వస్తున్న కండిషన్ లేదు. సో ఎలాంటి కండిషన్స్ లేదు. మనకు నచ్చిన విధంగా మనం ఇక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం ఉందండి. సో అదేవిధంగా 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో 100% లీగల్ ఫాలో ద గవర్నమెంట్ గైడ్ లైన్స్. అలాగే నామినేషన్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీకు. అలాగే ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే సక్సెస్ వేవ్ కమ్యూనిటీ సపోర్ట్ సిస్టమ్ కూడా మీకు 24/7 ఉంటుందండి. సో మరి ఇక్కడ మనము నాన్ వర్కింగ్ ఇన్కమ్లో 7.13 crores రూపీస్ మనం ఎలా తీసుకుంటాం, ఏ లెవెల్లో ఎంతెంత ఇన్కమ్ అనేది తీసుకుంటాం అనేది ఇక్కడ మనం క్లియర్గా మనం చూద్దామండి. సో ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది మీకు ఎలా వర్క్ అవుతుందంటే 2x2 మ్యాట్సెస్లో ఇక్కడ గ్లోబల్ ఆటో పూల్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుందండి. 2x2 మ్యాట్సెస్. సో ఎలా ఫిల్ అవుతుందంటే సపోజు ఇక్కడ మీరు ఉన్నారనుకోండి. సో మీరు కంపెనీలో మీ ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత కంపెనీలో ఎవరు జాయిన్ అయినా సరే కంపెనీ మీ కింద మెంబర్స్ని ఫిల్ చేస్తుందండి. మీరే డైరెక్ట్గా రెఫర్ చేయాలి. మీరు రెఫర్ చేసిన పర్సన్స్ మీ కింద ఫిల్ చేయడం అనేది కాదు. కంపెనీలో ఎవరు జాయిన్ అయినా సరే వాళ్ళని ఒకటే టీమ్ కింద చేసి ఎవరు జాయిన్ అయినా వాళ్ళందరూ కూడా గ్లోబల్ ఆటో పూల్ ఎంటర్ అవుతారండి. సో ప్రతి ఒక్కరి కింద 2 మెంబర్స్ని ఫిల్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ మన కింద ఒక పర్సన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక పర్సన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఎవరు జాయిన్ అయినా మళ్ళీ ఈ పర్సన్ కింద ఒక ఇద్దరిని ఫిల్ చేస్తుందండి. మరలా సెకండ్ పర్సన్ కింద కూడా ఒక ఇద్దరిని ఫిల్ చేస్తుంది.
మరలా ఇక్కడ ఈ యొక్క ప్రతి ఒక్క పర్సన్ కింద మరలా 2 మెంబర్స్‌ని ఈ విధంగా ఫిల్ చేసుకుంటా కంపెనీ వస్తుందండి. సో, ఇది కంపెనీ ఫిల్ చేసుకుంటూ వస్తుంది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో. సో, ఇలా మన కింద 2 మెంబర్స్ ఫిల్ అయితే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిద్దండి. 4 మెంబర్స్ ఫిల్ అయితే సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిందంటాం. 8 మెంబర్స్ ఫిల్ అయితే థర్డ్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఈ విధంగా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇలా 8 మెంబర్స్ ఎప్పుడైతే మన కింద ఫిల్ అయ్యారో, సో, అప్పుడు థర్డ్ లెవెల్ కంప్లీట్ అయినట్టు. సో, ఈ థర్డ్ లెవెల్ మనకి ఫిల్ అయినప్పుడు 8 మెంబర్స్ మన కింద ఫిల్ అయినప్పుడు ఒక్కొక్క పర్సన్ కింద ఎంత బిజినెస్ వాల్యూమ్ కౌంట్ అయిద్దంటే రూ. 4,000. 8 ఇంటూ 4,000 32,000 బిజినెస్ వాల్యూమ్ అనేది జనరేట్ అవుద్దండి. ఈ 32,000 బిజినెస్ వాల్యూమ్ మీరు జనరేట్ చేసింది కాదు. మీ కింద కంపెనీ మెంబర్స్ ఫిల్ చేసి కంపెనీనే ఆ బిజినెస్‌ని కూడా జనరేట్ చేస్తుంది. సో, ఆ విధంగా మీకు రూ. 1,000 అనేది మీకు నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ కింద రావడం జరుగుతుంది లీడర్స్. అలాగే 16 మెంబర్స్ కంపెనీ ఫిల్ చేయడం జరుగుతుందండి మీ కింద. అలా రూ. 1,500 మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఆ తర్వాత 32 మెంబర్స్ మీ కింద కంపెనీ ఫిల్ చేయడం జరుగుతుందండి. 10,000 రూపీస్ అనేది ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అలాగే 64 మెంబర్స్‌ని మీ కింద కంపెనీ ఫిల్ చేస్తుంది. 11,500 రూపీస్ ఇన్‌కమ్ వస్తుందండి. సో, 128 మెంబర్స్ మీ కింద ఆ విధంగానే ఫిల్ చేసుకుంటూ వస్తుందండి. మీకు కంప్లీట్ అయినప్పుడు 25,000 రూపీస్ ఇన్‌కమ్ వస్తుంది. దాంతో పాటుగా గోవా ట్రిప్ లీడర్స్ 3 డేస్ అండ్ 2 నైట్స్ మీకు గోవా ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ యొక్క జర్నీ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ప్రపంచ యాత్ర అనేది గోవా ట్రిప్‌తో మీకిక్కడ స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లీడర్స్ లైఫ్‌లో వన్ టైమ్ ఒక ప్రొడక్ట్ తీసుకుంటున్నాం మనము. లేదంటే అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నాము. సో, ఆ తర్వాత ఒక 2 మెంబర్స్‌ని మనం రిఫర్ చేస్తున్నాము. లైఫ్ టైమ్‌లో ఒక 2 మెంబర్స్‌నే వందల మందిని, వేల మందిని కూడా కంపెనీ మిమ్మల్ని రిఫర్ చేయండి అని చెప్పట్లేదు. మీకు కావాల్సిన నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ 7 క్రోర్స్ తీసుకోవడానికి మీరు చేయాల్సిన పని ఒక 2 మెంబర్స్‌ని రిఫర్ చేస్తే చాలు. మీకు రావాల్సిన ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా మీకిక్కడ మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. దాంతో పాటుగా సో, మీరు తిరగలేని ప్రదేశాలు, దేశ విదేశాలు కూడా తిప్పి చూపిస్తూ మీకు నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో, అదే విధంగా 256 మెంబర్స్‌ని మన కింద ఫిల్ చేయడం జరుగుతుందండి. సో, 35,000 రూపీస్ ఇన్‌కమ్ ఇస్తుంది మనకి. దాంతో పాటుగా బ్యాంకాక్ ట్రిప్ అండి. సో, ఇంటర్నేషనల్ ట్రిప్‌ని కూడా మనకిక్కడ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ 512 మెంబర్స్ నెక్స్ట్ మన కింద ఫిల్ చేయడం జరుగుతుందండి. సో, అలా ఫిల్ అయినప్పుడు మనకి 1,25,000 రూపీస్ ఇన్‌కమ్ వస్తుంది. దాంతో పాటుగా ఈవీ బైక్‌ని కూడా మనకి కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 30,000 వర్త్ ఆఫ్ గోల్డ్‌ని కూడా మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇదంతా కూడా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లోనే మనకి ఆటోమేటిక్‌గా కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇక్కడ బయట కంపెనీకి, మన కంపెనీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదేనండి. ఇక్కడ కస్టమర్‌గా వచ్చిన వ్యక్తి ఒక్క ప్రొడక్ట్ తీసుకున్నా సరే, అతనికి నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఇస్తున్నాము. దాంతో పాటుగా కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్‌ని ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే ఇక్కడ మనకి దేశ విదేశాల్లో కూడా మనల్ని తీసుకువెళ్ళి అక్కడ హ్యాపీగా మనకి ఎంజాయ్‌మెంట్ కూడా చేపిచ్చడం జరుగుతుందండి. సో, అలాగే 1,024 మెంబర్స్ మన కింద ఫిల్ అయినప్పుడు 1,50,000 రూపీస్ ఇన్‌కమ్ వస్తుందండి. దాంతో పాటుగా అగైన్ మరలా 30,000 వర్త్ ఆఫ్ గోల్డ్‌ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దెన్ 2,048 మెంబర్స్ మన కింద కంపెనీ ఫిల్ చేయడం జరుగుతుందండి. సో, అలా 2,048 మెంబర్స్ ఫిల్ అయినప్పుడు మనకి 5,50,000 రూపీస్ ఇన్‌కమ్ వస్తుంది. దాంతో పాటుగా మన ఫ్యామిలీ హెల్త్‌ని కాపాడుకోవడానికి కావాల్సిన మెడికల్ వాటర్ డివైస్‌ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, అదే విధంగా లక్షద్వీప్ ట్రిప్‌ని కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో, అలాగే నెక్స్ట్ లెవెల్ 4,096 మెంబర్స్ మన కింద కంపెనీ ఫిల్ చేయడం జరుగుతుందండి. సో, ఆ విధంగా కంప్లీట్ అయినప్పుడు 6,00,000 రూపీస్ అనేది మనకి ఇన్‌కమ్‌గా రావడం జరుగుతుంది. అండ్ దెన్ స్మార్ట్ టీవీ అండ్ ఏసీ ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా దుబాయ్ ట్రిప్ అండి. సో, లగ్జరీ ట్రిప్ దుబాయ్ ట్రిప్ అనేది. ఆ దుబాయ్ ట్రిప్‌ని కూడా మనకి ఫ్రీగా కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దాని నెక్స్ట్ లెవెల్ 8,192 మెంబర్స్ మన కింద ఫిల్ చేయడం జరుగుతుందండి. సో, అప్పుడు మనకి 18,00,000 రూపీస్ అనేది ఇన్‌కమ్‌గా రావడం జరుగుతుంది. దాంతో పాటుగా ఒక ల్యాప్‌టాప్‌ని మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1,00,000 వర్త్ ఆఫ్ గోల్డ్‌ని ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా అండమాన్ నికోబార్ ట్రిప్ అండి. సారీ అండి. ల్యాప్‌టాప్‌ని మనకి ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 వర్త్ ఆఫ్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండోనేషియా ట్రిప్ అండి.
ఇండోనేషియా బాలి ట్రిప్ని మనకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ నెక్స్ట్ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు దీన్నే లెవెల్ 14th లెవెల్ అంటామండి. సో ఆ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు మనకి 20 lakh రూపీస్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఒక స్మార్ట్ ఫోను, అలాగే 1.5 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అండమాన్ నికోబార్ ట్రిప్ను కూడా ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ లెవెల్ 15th లెవెల్ కంపెనీ ఫిల్ చేయడం జరుగుతుందండి మన కింద. సో ఇలా 32,768 మెంబర్స్ని. సో అప్పుడు మనకి 75 lakh రూపీస్ ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటుగా 2 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా నార్వే ట్రిప్ను మనకి ప్రొవైడ్ చేస్తుందండి కంపెనీ. సో నార్వే కంట్రీలో గంటకి కూడా ఆకాశం కలర్ మారుతూ ఉంటుందండి. సో అలాంటి వండర్ఫుల్ దేశాన్ని కూడా మనకి తిప్పి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా సో నార్వేలో భూమి మీద చిట్ట చివరి ప్రదేశం అనేది ఉందండి. సో ఆ చిట్ట చివరి ప్రదేశం ఉన్న దేశాన్ని కూడా మనం ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఆ నెక్స్ట్ లెవెల్ 16th లెవెల్ మన కింద కంపెనీ ఫిల్ చేయడం జరుగుతుందండి. సో 85 lakh రూపీస్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ 5 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మలేషియా ట్రిప్ లీడర్స్ 1+1 అంటే 2 మెంబర్స్కి మలేషియా ట్రిప్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనమే ఇప్పుడు దేశ విదేశాలు తిరుగుతూ ఉంటా అంటే మరి మన లైఫ్ పార్ట్నర్ అడుగుతూ ఉంటారు కదండి. సో మీరే వెళ్తున్నారు నన్ను కూడా తీసుకువెళ్ళని చెప్పి. సో వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచడం కోసం సో 2 మెంబర్స్కి మలేషియా ట్రిప్ని కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో హ్యాపీగా ఇద్దరు కూడా మలేషియా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. సో అదేవిధంగా 17 లెవెల్ కంప్లీట్ చేస్తుందని మన కింద కంపెనీ. సో 1,75 lakh రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటుగా 10 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగపూర్ ట్రిప్ అండి 1+1 ఇద్దరికి ఇక్కడ కూడా సింగపూర్ ట్రిప్ని కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని 18th లెవెల్ కంపెనీ మన కింద ఫిల్ చేయడం జరుగుతుంది. 3,25 lakh రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 15 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ప్రైమ్ ఏరియాలో మన డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫ్లాట్ని కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. 200 square yards ఉన్నటువంటి ఫ్లాట్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ఫ్యామిలీకి యూరప్ ట్రిప్ అండి, మన ఫ్యామిలీకి యూరప్ ట్రిప్ని ఇవ్వడం జరుగుతుంది. 12 days యూరోప్లో ఉన్న ఒక 3 దేశాలను తిప్పి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మనకి ఇక్కడ రిటైర్మెంట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో యూరోప్ కాంటినెంట్లో సో అక్కడ మనకి సన్మానం చేసి మనకి రిటైర్మెంట్ ఇస్తుంది. సో రిటైర్మెంట్ తర్వాత కూడా హ్యాపీగా మనం మన లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన డబ్బుని ఇస్తుంది. అదేవిధంగా అగైన్ మన ఫ్యామిలీతో ఈ ట్రిప్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ట్రిప్స్ని కూడా అగైన్ ఇస్తుందండి. అదేంటి సార్ మరి ఆల్రెడీ 18 లెవెల్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో 18 లెవెల్స్లో ఇలా మనము 7,13,09,000 రూపాయలు ఇన్కమ్ తీసేసుకున్నాము, ట్రిప్స్ ఎంజాయ్ చేసాము, మరలా ఎక్కడి నుంచి ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ అంటే ఎస్ అండి, మరలా ఇస్తుందండి. సో అది ఎలా ఇస్తుందంటే ఇక్కడ ఒక వండర్ఫుల్ సిస్టమ్ని మీకు రీబర్త్ సిస్టమ్ని కంపెనీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. వన్ టైం మీరు ఇక్కడ మన సిస్టంలో ఎంటర్ అయితే లైఫ్ టైం ఇన్కమే కాదండి, ఆ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీరు ఇన్కమ్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ 3 generations వరకు కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుందండి. సో అది ఎలా అంటే ఇక్కడ 9th లెవెల్ 512 మెంబర్స్ ఎప్పుడైతే మన కింద ఫిల్ అయ్యారో సో మన ఐడియా ఒకటి రీబర్త్ అవుతుందండి. ఇక్కడ మన ఐడియా ఒకటి రీబర్త్ అవుతుంది అంటే మన సెకండ్ ఐడియా అనుకోవచ్చు. ఇది 9th లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సెకండ్ ఐడి రీబర్త్ అవుతుంది. సో ఆ ఐడియా అనేది గ్లోబల్ ఆటో పూల్లో ఎక్కడైతే గ్యాప్ ఉందో డౌన్లోకి వచ్చి అది ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుందండి, రీబర్త్ అయిన ఐడి. సో అక్కడ కొత్త పర్సన్స్కి అది సపోర్ట్ అవుతూ వాళ్ళ లెవెల్స్ కంప్లీట్ అవుతాయి తొందరగా. దాంతోపాటుగా ఆ ఐడి కూడా మరలా 2 members 4 members 8 members ఫిల్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే ఈ ట్రిప్స్ అండ్ బొనాంజాస్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ సెకండ్ ఐడి మీద కూడా మరలా మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉందండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే టోటల్ 18 లెవెల్స్ కంప్లీట్ అయ్యేలోగా మనకి 32 ఐడీస్ రీబర్త్ అవుతాయండి. ఒక్క ఐడి కాదు, 32 ఐడీస్ అనేది ఇక్కడ రీబర్త్ అవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఐడి మీద కూడా మనం ఇక్కడ 7.13 crores రూపీస్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది లీడర్స్. ప్రతి ఒక్క ఐడి మీద కూడా
7.13 crores. అలాగా మరలా ఈ 32 ఐడీస్ కూడా ఒక్కొక్క ఐడి కూడా 32 టైమ్స్ రీబర్త్ అవుతుందండి. ఒక్కొక్క ఐడి మరలా 32 టైమ్స్ రీబర్త్ అవుతుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు మీరు తీసుకునేది 7 crores కాదు లీడర్స్, 7 lakh crores ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ తీసుకుంటారు. ఇట్స్ ఎ 3 generations ప్లాన్. 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ట్రూ మార్కెటింగ్. సో దీనికోసం మనం ఎంత కష్టపడుతున్నామండి? లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి మనము ఒక్క ప్రోడక్ట్ని తీసుకున్నా లేదా 11,800 రూపీస్ పెట్టి మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని ఇద్దరు పర్సన్స్ని మన లైఫ్ టైంలో ఇద్దరు పర్సన్స్ని రెఫర్ చేస్తే 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుందండి. సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ట్రూ మార్కెటింగ్ కల్పిస్తుంది. సో ఎక్కడా కూడా ఇలాంటి ఆపర్చునిటీ లేదండి. మీరు మరలా వేరే కంపెనీకి కూడా వెళ్ళాల్సిన పని లేకుండా సో ఇక్కడే మనం వర్క్ చేసుకుంటూ ఉంటూ ఈ 7 lakh crores ఆఫ్ రూపీస్ని మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం ఇచ్చి వెళ్ళిన వాళ్ళం అవుతాం. సో మనం వెళ్ళిన తర్వాత మన ఫోటోకి దండేసి మన తర్వాత తరం వాళ్ళు కూడా మనల్ని పూజిస్తూ ఉంటారండి. సో అలాంటి అవకాశాన్ని ఇక్కడ మనం కల్పిస్తున్నాం. సో సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో అదేవిధంగా ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా, ఈవెన్ పెన్షన్ తీసుకునే వ్యక్తి కూడా తను ఇక్కడ మన ట్రూ మార్కెటింగ్లో ఒక మెంబర్ అయ్యి తాను పెన్షన్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళే విధంగా మనం ఇక్కడ ఒక ప్యాకేజీని కూడా తీసుకురావడం జరిగిందండి. సో అదే 299. సో ఇక్కడ మనము 299 అనే ఒక ప్యాకేజ్ మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా మన సిస్టంలో ఒక మెంబర్ అయ్యి అతను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతూ అతను డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా 299తో కూడా వాళ్ళు స్టార్ట్ అవ్వచ్చండి. 299తో స్టార్ట్ అయిన వ్యక్తి 15 kgs రైస్ బ్యాగ్ అనేది తీసుకుంటారు. దాంతోపాటుగా వాళ్ళ ఐడి ఆటోమేటిక్గా గ్లోబల్ ఆటో పుల్లోకి వెళ్తుందండి. సో ఆటో పుల్ ఇక్కడ సో వాళ్ళు 88 lakh రూపీస్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకుంటారండి. జస్ట్ 299తో స్టార్ట్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ 15 kg రైస్ బ్యాగ్ వస్తుంది. దాంతోపాటుగా 88 lakh నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా 18 లెవెల్స్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2,999 రూపాయలు కూడా పే చేయలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ 15 kgs రైస్ బ్యాగ్ని 1,180 రూపాయలతో మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చండి. 1,180 రూపాయలతో మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న మన ఐడి అనేది గ్లోబల్ ఆటో పుల్ ఎంటర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది లీడర్స్. సో ఇక్కడ ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది 18 లెవెల్స్లో మనం ఇస్తున్నాము. సో 88 lakh రూపీస్ వరకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా లగ్జరీ ట్రిప్స్ అండ్ బోనాజెస్ కూడా మనం ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా 11,800 ప్యాకేజీలు మనం ఏ విధంగా అయితే ఇక్కడ ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుందండి మనం కట్టిన 1,180 రూపాయలకి. సో అది కూడా 1 year వ్యాలిడిటీ ఉంది. 1 year లోపు మీరు ఇక ప్రోడక్ట్ని ఏదో ఒక ప్రోడక్ట్ని తీసుకుని ఈ 1,180 రూపాయలను కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ మనకి పరిచయం చేస్తుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఐడిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ స్పాన్సర్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు ఇక్కడ 2,999తో రెఫర్ చేసినా లేదా 1180తో రెఫర్ చేసినా మీకు 400 రూపాయలు అనేది స్పాన్సర్ ఇన్కమ్ కింద ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. సో అదేవిధంగా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లెవెల్ రాయల్టీ బోనస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అదే మనకి 88 lakh రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు ఎంతమందిని రెఫర్ చేసినా రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక్కొక్క రెఫరల్ మీద 400 రూపీస్ వర్కింగ్ ఇన్కమ్ ఇస్తుంది. దాంతోపాటుగా 88 lakh రూపీస్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ ఒక 1180తో లేదా 2,999తో స్టార్ట్ అయిన వ్యక్తి సో 88 lakh రూపీస్ నాన్ వర్కింగ్ తీసుకుంటున్నారండి. సో ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ మనం తీసుకోవాలంటే సో ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉందండి. మనం ఇక్కడ ఒక 4 మెంబర్స్ని డైరెక్ట్గా రెఫర్ చేయాలి. సో ఆ 4 మెంబర్స్ని మీరు 2,999తో అయినా చేయొచ్చు, లేదనుకుంటే 1180తో అయినా మీరు చేయొచ్చు ఇక్కడ. సో దేంతో చేసినా సరే 4 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తే మీకు రావాల్సిన నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది లీడర్స్. సో ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవడానికి మాత్రమే ఒక స్మాల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ 4 మెంబర్స్ అనేది ఇక్కడ రెఫర్ చేయడం.
సో ఇక్కడ 1180 ప్యాకేజ్లో మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్లో ఎంత వస్తుంది? 8 మెంబర్స్ని ఫిల్ చేసినప్పుడు 120 వస్తుంది. అలాగే 16 మెంబర్స్ని కంపెనీ ఫిల్ చేసినప్పుడు 175 రూపీస్ వస్తుంది. అలాగే 32 మెంబర్స్ని కంపెనీ ఫిల్ చేయడం జరుగుతుంది మన కింద 1250 రూపీస్ వస్తుంది. సో అలా నెక్స్ట్ 1400, 7000, 10,000, 20,000, 22,000 ఈ విధంగా మనకి 18 లెవెల్స్లో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఇన్కమ్ అనేది ఈ విధంగా ఆటోమేటిక్గా మనకి రావడం జరుగుతుంది లీడర్స్. సో ఆ విధంగా మనము 18 లెవెల్స్ కంప్లీట్ అయ్యేలాగా సో ఇక్కడ 88,47,945 రూపీస్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి. సో దీనికోసం మనం చేసేది జస్ట్ 2,999తో మనం ఇక్కడ ప్రోడక్ట్ని బుక్ చేయడం, లేదు అనుకుంటే 1180తో మన ఐడిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నా సరే మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో సో అది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే 4 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేయాలి. ఆ 4 మెంబర్స్ని డైరెక్ట్గా రెఫర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 88 lakh రూపీస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో ఈ 4 మెంబర్స్ని రెఫర్ చేయడానికి కూడా మీకు కండిషన్ అనేది ఇంత టైంలోనే చేయాలి, ఇప్పుడే చేయాలనే కండిషన్ లేదు లీడర్స్. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. మీరు ముందే రెఫర్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. లేదనుకోండి మీకు వచ్చిన నాన్ వర్కింగ్ ఇన్కమ్ మీ అకౌంట్లో అక్కడ మీ ఐడిలో చూపిస్తుంది. మీ ఐడిలోకి వచ్చిన తర్వాత మీరు రెఫర్ చేసిన నెక్స్ట్ అయినా మీ అకౌంట్లో అది క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్కి అదేవిధంగా ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉన్న డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం. మన ట్రూవే మార్కెటింగ్కి అలాగే ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి చూద్దామండి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరర్ ఒక వస్తువు ఏదైనా తయారు చేస్తే ఒక 10 రూపాయలకి వస్తువు అక్కడ తయారైంది అనుకోండి, కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి అదే వస్తువు 100 రూపాయలు అవుతుందండి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 10 రూపాయలకి తయారైన వస్తువు మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు పెట్టి మనం కొంటున్నాము ఈ ప్రోడక్ట్ని. 10 రూపాయల విలువ గల ప్రోడక్ట్ని 100 రూపాయలు పెట్టి కొంటున్నాం. మరి మనకేమన్నా బెనిఫిట్ వస్తుందండి? 10 రూపాయల వస్తువుని 100 రూపాయలు పెట్టి మనం కొంటున్నాం బయట మార్కెట్లో ఏదైనా మనకు కావాల్సిన వస్తువుని. మరి తర్వాత వాడేమైనా మనకేమైనా ఇన్కమ్ ఇస్తున్నాడా, బెనిఫిట్ ఇస్తున్నాడా అంటే నథింగ్, ఏమీ లేదు. సో కస్టమర్గా ఉన్న వ్యక్తి ఎప్పటికీ కస్టమర్గానే ఉంటున్నాడు తప్ప ఎలాంటి బెనిఫిట్ కూడా బయట మనము ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకి రావడం లేదు. పైగా ఇక్కడ 90 రూపీస్ అనేది మనం లాస్ అవుతున్నాం. 10 రూపాయలకి తయారైన వస్తువుని 100 రూపాయలకు కొంటున్నాము. ఆ 90 రూపీస్ అనేది మనం లాస్ అవుతున్నాం. మరి ఈ 90 రూపీస్ ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుందంటే సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ దగ్గరికి ప్రోడక్ట్ రావడానికి మధ్యలో కొంతమంది మిడిల్ మ్యాన్స్ ఉన్నారండి. సో వాళ్ళే ఇదిగోండి నేషనల్ డిస్ట్రిబ్యూటర్, అలాగే C&F ఏజెంట్స్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రిటైలర్. సో వీళ్ళ చేతుల్లోకి ఈ 90 రూపీస్ అనేది వీళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. 90 రూపీస్ అనేది వీళ్ళ చేతుల్లోకి వెళ్తే వీళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు తప్ప కస్టమర్గానే ఉంటున్నారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్గా ఉన్న మ్యానుఫ్యాక్చరర్ కోటీశ్వర్లు అవుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో ఉన్న ఆల్ మిడిల్ మ్యాన్స్ కూడా కోటీశ్వర్లు అవుతున్నారు. కస్టమర్గా మనం 100 రూపాయలు పెట్టుకునే ప్రోడక్ట్ మనం కస్టమర్గానే ఉంటున్నాం తప్ప మనం ఎక్కడ కూడా కోటీశ్వర్లు అవ్వట్లా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ట్రూవే మార్కెటింగ్లో అంటే ఇక్కడ ఏదైతే 90% లాస్ అవుతున్నామో ఆ 90%ని కూడా మరలా మనకే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మనల్ని ఇక్కడ కోటీశ్వర్లను చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 వే మార్కెటింగ్ ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ప్రోడక్ట్ తీసుకురావడం. సో ఆ తర్వాత డైరెక్ట్గా కస్టమర్కి మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది ఇస్తున్నాము. అంటే మన కంపెనీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్క మెంబరు కూడా మనకి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ అండి. సో కస్టమర్లే దేవుళ్ళు అని స్లోగన్ చెప్తూ ఉంటారు చాలామంది, చాలా కంపెనీస్ చాలామంది. కానీ అక్కడ కస్టమర్లే దేవుళ్ళని ఎక్కడ దేవుళ్ళని చేస్తున్నారు? కస్టమర్గానే ఉంటున్నారు తప్ప వాడు డబ్బు సంపాదించి కానీ కోటీశ్వరుడు అవుతున్నాడు అంటే ఎక్కడ అవ్వట్లా. కానీ మన సిస్టంలో జాయిన్ ప్రతి ఒక్క కస్టమర్లని దేవుళ్ళుగా భావించి వాళ్ళని కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్లను చేసి మనము వాళ్ళని కోటీశ్వరులను చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి మిడిల్ మ్యాన్స్ లేరండి. నో మిడిల్ మ్యాన్, నో రిటైల్ చైన్, నో సెలబ్రిటీ యాడ్.
ఇక్కడ వచ్చే 90% మార్జిన్ ఏదైతే ఉందో ఆ 90% మార్జిన్ కూడా మన యొక్క కస్టమర్కి మనం ఇక్కడ షేర్ చేయడం జరుగుతుందండి. మధ్యలో ఎలాంటి యాడ్స్ కానీ ఎలాంటి మిడిల్ మ్యాన్స్ కానీ ఎవ్వరు ఉండరు. డైరెక్ట్‌గా కంపెనీ నుంచి మన కస్టమర్‌కి ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్జినల్ అమౌంట్‌ని కూడా మరలా మన కమ్యూనిటీకి, కస్టమర్‌కి ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇది నెట్వర్క్ మార్కెటింగ్‌కి, ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి ఉన్న డిఫరెన్స్ అండి. సో, అదేవిధంగా మన కంపెనీలో ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకుంటే, సో, అది ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుందో కూడా మనం ఇక్కడ చూద్దామండి క్లియర్‌గా. సో, ఇక్కడ 40 ఇంచెస్ టీవీ అండి. 33,000 రూపీస్ ఉంది. సో, ఒక ప్రొడక్ట్ మనం తీసుకోవడం ద్వారా ఒక టీవీ. సో, అందులో రిఫరల్ ఇన్‌కమ్ కింద మన అప్లైనర్‌కి ఒక 4,000 రూపీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో, అదేవిధంగా ఇంకొక 4,000 రూపీస్ అనేది బ్రాండ్ అంబాసిడర్ రాయల్టీ బోనస్ కింద ఇంకొక 4,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 4,000 రూపీస్ ద్వారానే 7.13 క్రోర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. సో, ప్రతి ఒక్క ప్రొడక్ట్ సేల్ మీద అదేవిధంగా ప్రతి ఒక్క అడ్వాన్స్ బుకింగ్‌లోంచి కూడా మనం ఇక్కడ ఈ 4,000 రూపీస్ చొప్పున ఇలా తీయడం జరుగుతుంది. సో, ఈ 4,000 రూపీస్‌లోనే ఈరోజు ఎవరైతే నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో అచీవ్ అయ్యారో వాళ్ళందరికి కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేయడం జరుగుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఈ ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. కంపెనీ దగ్గర ఎక్కడా కూడా పెండింగ్ ఉండదండి. ఎక్కడా కూడా అమౌంట్ అనేది స్టాకే ఉండట్లేదు. మీ అప్లైనర్‌కి 4,000 ఇచ్చేస్తుంది. ఈ 4,000 రూపీస్ ఏదైతే ఉందో నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనేది ఈరోజు ఎవరైతే లెవెల్ అచీవ్ చేస్తారో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా కంపెనీ ప్రాఫిట్ కింద అంటే ప్లాట్‌ఫార్మ్ మనకు డిజైన్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక 2,000 రూపీస్ అనేది కంపెనీ ప్లాట్‌ఫార్మ్ చార్జ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ 2,000 రూపీస్‌తోనే కంపెనీ మెయింటెనెన్స్ కావచ్చు, సర్వర్ మెయింటెనెన్స్, వెబ్‌సైట్ మెయింటెనెన్స్ కావచ్చు అండ్ ఆఫీసు ఎంప్లాయీస్ సాలరీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా కంపెనీ ఈ 2,000 రూపీస్‌లోనే మేనేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మిడిల్‌లో బొనాంజాస్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బొనాంజాస్. సో, ఆ బొనాంజాస్‌ని కూడా ఈ 2,000లోంచే మేనేజ్ చేయడం జరుగుతుందండి. సో, మరి ఈ పైనున్న 3 కూడా సక్రమంగా జరగాలి అంటే, కంపెనీ ఫరెవర్ నిలబడాలి అంటే, సో, ఇక్కడ గవర్నమెంట్‌కి పే చేయాల్సిన జీఎస్టీ అనేది టైమ్ టు టైమ్ పే చేయాలండి. చాలామంది ఈ జీఎస్టీ అనేది పే చేయకపోవడం వల్ల, చాలామంది ఈ జీఎస్టీ పే చేయకపోవడం వల్ల చాలా కంపెనీస్ మిడిల్‌లోనే ఆగిపోవడం జరుగుతుంది. సో, మనము ఎవ్రీ మంత్ టైమ్ టు టైమ్ జీఎస్టీ అండ్ టీడీఎస్ పే చేస్తూ లైవ్‌లో చూపిస్తూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో, ఆ విధంగా ట్రూవే 40 ఇంచెస్ టీవీకి 28% జీఎస్టీ పే చేయడం జరుగుతుందండి. 9,239 రూపీస్ అనేది మనం ఇక్కడ జీఎస్టీగా పే చేస్తున్నాము. సో, అదేవిధంగా నెట్ కాస్ట్. సో, మ్యానుఫ్యాక్చర్ దగ్గర యొక్క ప్రొడక్ట్ కాస్ట్ 13,760 రూపీస్ అండి. సో, మ్యానుఫ్యాక్చర్ దగ్గర మనం ప్రొడక్ట్ తీసుకొస్తున్నాము. మార్కెట్‌లో ఆ యొక్క టీవీ ప్రైస్ ఎంతైతుందో అదే ప్రైస్‌కి మనం ఇక్కడ సేల్ చేయడం ద్వారా ఆ వచ్చిన మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో, సో, ఆ మార్జిన్ అమౌంట్‌ని మరలా మన యొక్క కస్టమర్‌కి మనం ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్‌లని మనం ఇక్కడ కోటీశ్వరులను చేయడం జరుగుతుందండి. సో, ఇది మనకిక్కడ క్లియర్‌గా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో, అదేవిధంగా పే ఔట్ స్ట్రక్చర్ అండి. సో, ఏ కంపెనీ అయినా సరే స్టాండర్డ్‌గా నిలబడాలి, ఫరెవర్ మార్కెట్‌లో ఉండాలి అనుకుంటే పే ఔట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైమ్ టు టైమ్ పే ఔట్ అనేది ఇవ్వాలి. సో, మన కంపెనీ ఎవ్రీ డే పే ఔట్ వస్తుంది. సో, ఒక్క పర్సన్ మీరు రిఫర్ చేసిన రూ. 4,000 అనేది ఇక్కడ ఒక్క పర్సన్‌కి మీకు స్పాన్సర్ ఇన్‌కమ్ కింద ఇవ్వడం జరుగుతుందండి. సో, ఈ 4,000 రూపీస్ కూడా మనకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుందో కూడా చూద్దామండి. సో, ఒక 5% అనేది టీడీఎస్ కింద 200 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుందండి. మన పాన్ కార్డ్ మీద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఈ యొక్క టీడీఎస్ అని పే చేయడం జరుగుతుందండి. సో, టీడీఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టీడీఎస్ అనేది మనకి రావాల్సిన ఇన్‌కము. చాలా కంపెనీలు ఈ టీడీఎస్ పే చేయనే చేయవు. సో, ఆ ఇన్‌కమ్ కూడా వాళ్ళ పాకెట్‌లోనే ఉంటుంది. సో, నేను ప్రీవియస్ కూడా కొన్ని కంపెనీలో వర్క్ చేశాను. ఎక్కడా కూడా టీడీఎస్ పే చేసి, ఇదిగోండి మీ టీడీఎస్ ఇంత పే చేసామని ఎప్పుడు ఎవరు చెప్పింది లేదు. ఏం చేయలేదు కూడా. కానీ ఇక్కడ మనం తీసుకున్న ప్రతి రూపాయి మీద కూడా కంపెనీ ఇక్కడ టీడీఎస్ పే చేస్తూ మనకు లైవ్‌లో చూపిస్తుందండి. మనం ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు సో, ఆ టీడీఎస్‌ని కూడా మనం ఇక్కడ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. సో, అదేవిధంగా ఇంకొక 10% అనేది రీపర్చేజ్ ఫండ్ కింద మనకి 400 రూపీస్ 4,000లో 10% అంటే 400 రూపీస్ అనేది మన యొక్క ఐడీలో రీపర్చేజ్ వాలెట్ అని ఉంటుందండి. ఆ వాలెట్‌లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో, ఆ వాలెట్‌లో ఉన్న ఫండ్ ఇచ్చేసి మన కంపెనీలో ఉన్న
సూపర్ మార్కెట్‌లో ఉన్న ప్రోడక్ట్‌లు మనము బై చేసుకోవచ్చు. సో, ఆ ప్రొడక్ట్స్ కూడా మనకు అవసరమైన ప్రొడక్ట్సే, మన ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయండి. సో, ఆ విధంగా రీపర్చేస్ ఫండ్ ఇచ్చేసి మనము ప్రొడక్ట్స్‌ని బై చేసుకోవచ్చు. సో, అదే విధంగా ఇంకొక 10% అనేది అడ్మిన్ చార్జ్ కింద సో, కంపెనీ తీసుకోవడం జరుగుతుందండి. సో, రిమైనింగ్ ₹3000 ఏదైతే ఉందో అది మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ డే బై 10:00 కల్లా మన అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. సో, ఈ విధంగా చాలా క్లియర్‌గా మనము మన పేఅవుట్ స్ట్రక్చర్‌ని కూడా ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామో మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో, ఈ విధంగా మనము సో, జాయిన్ అయిన ప్రతి ఒక్క పర్సన్ కూడా అతను జస్ట్ ఒక్క ప్రొడక్ట్ తీసుకొని కంపెనీలో ఒక ఇద్దరు పర్సన్స్‌ని రిఫర్ చేసినట్లయితే లైఫ్ టైమ్ ఇతను వండర్‌ఫుల్ ఇన్‌కమ్ తీసుకుంటూ అతని లైఫ్‌లో ఉన్న బాధ్యతలన్నీ తీర్చుకుంటూ అతని డ్రీమ్స్‌నన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకునే అవకాశాన్ని ఇక్కడ ట్రూయో మార్కెటింగ్ కల్పిస్తుందండి. అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్ అండి. సో, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా మన కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్‌లు అయ్యి, సో, వాళ్ళు కంపెనీ ద్వారా వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతూ, వాళ్ళు గ్రోత్ అవుతూ, సో, వాళ్ళ లైఫ్‌లో ఉన్న బాధ్యతలన్నీ నెరవేర్చుకునే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేయాలన్న మిషన్ అండ్ విజన్‌తో కంపెనీ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ మీరిక్కడ చూడొచ్చు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ గ్రూప్స్‌లో షేర్ చేయడం జరుగుతుందండి. మీకెవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీ అప్లైనర్‌ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు షేర్ చేయడం జరుగుతుందండి. సో, అదేవిధంగా కంపెనీ యొక్క మెయిన్ చూసుకున్నట్లయితే అకౌంట్ డీటెయిల్స్ మీరిక్కడ చూడొచ్చు. మీ ఐడీ యాక్టివేషన్ చేయాలంటే ఈ కంపెనీ యొక్క అకౌంట్ డీటెయిల్స్‌కి మీరు ఫార్వర్డ్ చేసి, ఆ పేమెంట్ స్లిప్ అనేది మీ అప్లైనర్‌కి పంపించినట్లయితే మీ ఐడీని ఇమ్మీడియేట్‌గా యాక్టివేషన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మీ ఐడీ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుందండి. ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ వేవ్ కమ్యూనిటీ అండి. సో, ఈ సక్సెస్ వేవ్ కమ్యూనిటీకి పిల్లర్స్‌గా నిలబడి కంపెనీని ముందుకు తీసుకుపోతూ, కంపెనీని ఒక విజయ పదంలో తీసుకుపోతున్నటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కింద మన యొక్క సీఎండీ గారు మిస్టర్ లక్పతి సార్ మనకి ముందుండి, మనకి టైమ్ టు టైమ్ ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తూ, ఏ ప్రొడక్షన్‌కి తీసుకురావాలో ఆ ప్రొడక్షన్ తీసుకువస్తూ, సో, మన యొక్క కంపెనీని ముందుకు తీసుకుపోతూ ఉన్న వ్యక్తి అండి. సో, అదే విధంగా ఒక 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి నెట్వర్క్ మార్కెటింగ్‌లో. సో, వండర్‌ఫుల్‌గా ఒక విషన్ ఉన్న వ్యక్తి అని చెప్తాను నేను. ప్రతి ఒక్క పర్సన్‌కి మనము ఏమి ఇవ్వాలి? అతని లైఫ్‌లో ఏదైతే ఆరోపోతంగా మారిందో ఆ డబ్బుని వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా టూ వే మార్కెటింగ్ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతూ వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనే విధంగా కంపెనీని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి అండి మన యొక్క సీఎండీ గారు మిస్టర్ లక్పతి సార్. సో, అదే విధంగా కంపెనీకి స్టార్టింగ్ నుంచి కూడా అండదండలుగా ఉంటూ కంపెనీని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులుగా ఇక్కడ ఉన్నారండి వీళ్ళందరూ కూడా. చాలా మన యొక్క కంపెనీ అనేది ఒక గోవా ఈవెంట్‌ని కూడా కండక్ట్ చేయడం జరిగింది సక్సెస్‌ఫుల్‌గా. సో, అక్కడ సంబంధించిన పిక్స్ ఇవన్నీ కూడా అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్ కూడా కంప్లీట్ చేసామండి. సో, రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ కూడా. సో, అదే విధంగా మనకిప్పుడు ఒక 5 టైప్స్ ఆఫ్ బొనాంజాస్ అనేవి ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్నాయండి. మీరిక్కడ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయడమే కాకుండా, నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లో వచ్చే ట్రిప్స్‌ని ఎంజాయ్ చేయడమే కాకుండా, ఎడిషనల్‌గా కూడా ఎడిషనల్‌గా కూడా ఇక్కడ మనం బొనాంజాస్ ఇక్కడ తీసుకునే అవకాశం ఉందండి. సో, ప్రెజెంటు బొనాంజా చూద్దాము. రామోజీ ఫిల్మ్ సిటీ బొనాంజా అండి. సో, రామోజీ ఫిల్మ్ సిటీకి కంపెనీ ఇక్కడ 2 డేస్ అండ్ 1 నైట్ అండి. 2 డేస్ అండ్ 1 నైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి మనము చేయాల్సిందేంటంటే జస్ట్ 3 డైరెక్ట్ బుకింగ్స్. ఒక ముగ్గురిని మనం డైరెక్ట్‌గా రిఫర్ చేసినందుకు సో, 3 ఇంటూ ₹4,000 చొప్పున ₹12,000 స్పాన్సర్ ఇన్‌కమ్ తీసుకుంటాము. దాంతో పాటుగా ఇక్కడ 2 డేస్ రామోజీ ఫిల్మ్ సిటీ ట్రిప్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. 5 స్టార్ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా 2 మెంబర్స్‌ని మనం డైరెక్ట్‌గా రిఫర్ చేస్తే మనకొచ్చే నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా మన అకౌంట్‌కి క్రెడిట్ అయిపోతుంది. సో, ఆ కండిషన్ కూడా మనకిక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో, వన్స్ ఒక ముగ్గురిని మనం డైరెక్ట్‌గా రిఫర్ చేస్తే ట్రిప్ వస్తుంది హ్యాపీగా. మనకు రావాల్సిన నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా మన బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. అదే విధంగా మనకొక
12,000 రూపీస్ రిఫరల్ ఇన్కమ్ కింద కూడా మనకి రావడం జరుగుతుందండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి మనకి గోవా ట్రిప్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ గోవా ట్రిప్ అనేది కూడా మీరు ఇక్కడ ఒక 5 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తే 3 days and 2 nights అండి. 3 days and 2 nights ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక 5 మెంబర్స్ని మీరు రెఫర్ చేయగలిగితే ఈ మంత్ ఎండింగ్ లోపు హ్యాపీగా ట్రిప్ తీసుకోవచ్చండి. ఇదే గోవా ట్రిప్ నేను వర్క్ చేసిన ప్రీవియస్ కంపెనీలో తీసుకోవాలంటే 20 pairs మ్యాచ్ అయితే మనకి ఇచ్చేవారండి. 20 pairs మ్యాచ్ అయితే కానీ గోవా ట్రిప్ ఇచ్చేవారు కాదు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ ట్రిప్ మనం తీసుకోవాలంటే 10 pairs మ్యాచ్ అయితే మాకు రామోజీ ఫిల్మ్ సిటీ ఇచ్చేవారు. ఇక్కడ జస్ట్ ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేస్తేనే మనం ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5 మెంబర్స్ని రెఫర్ చేస్తే గోవా ట్రిప్ ఇవ్వడం జరుగుతుందండి. 80% కమ్యూనిటీకే ఖర్చు పెట్టడం జరుగుతుంది కంపెనీ. కంపెనీ అమౌంట్ ఏదో కలెక్ట్ చేసి తీసుకుపోదామని వచ్చిన కంపెనీ కాదండి. మనం వచ్చింది ఇక్కడ కస్టమర్కి ఇక్కడ బెనిఫిట్ చేయాలి. సో మనం పోయేలోపు ప్రతి ఒక్కరికి కూడా కోట్ల రూపాయల ఇన్కమ్ ఇచ్చి పోవాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది మిస్టర్ లక్పతి సార్. సో అదేవిధంగా ఇక్కడ బ్యాంకాక్ ట్రిప్ కూడా మనకి ఉందండి. సో ఇక్కడ 20 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తే మీకు 5 days and 4 nights అనేది బ్యాంకాక్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుందండి. హ్యాపీగా మనము బ్యాంకాక్ కూడా ఎంజాయ్ చేసి రావచ్చు. సో దీంతో పాటుగా మనకి ఒక గోల్డ్ బొనాంజా కూడా ప్రజెంట్ రన్ అవుతుందండి. సో గోల్డ్ బొనాంజా ఏంటంటే మీరు ఇక్కడ 10 మెంబర్స్ని డైరెక్ట్గా బుక్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 30 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తే 5 గ్రామ్ గోల్డ్, 40 మెంబర్స్ని రెఫర్ చేస్తే 7 గ్రామ్ గోల్డ్, 55 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తే 10 గ్రామ్ గోల్డ్, అదేవిధంగా 100 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తే 25 గ్రామ్ గోల్డ్ అనేది మీకు ఒక గోల్డ్ బొనాంజా కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఎంత గోల్డ్ ఎర్న్ చేయాలనుకుంటే అంత ఇక్కడ గోల్డ్ కూడా ఎర్న్ చేసే అవకాశం ఉందండి. సో దాంతోపాటుగా ఇక్కడ ఆగస్ట్ మంత్ శాలరీ మనకి ఇక్కడ ఎడిషనల్గా ఒక బొనాంజా అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం వండర్ఫుల్గా కూడా ఒక మంత్లీ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉందండి. సో అది 2 types ఉన్నది. ఇక్కడ డైరెక్ట్ బుకింగ్స్ మీద ఒక బొనాంజా ఉంది. ఇక్కడ మీరు 20 మెంబర్స్ని డైరెక్ట్గా రెఫర్ చేస్తే ఈ 20 మెంబర్స్ని డైరెక్ట్గా రెఫర్ చేసినందుకు 20 into 4,000 అలా 80,000 రూపీస్ అనేది మీరు స్పాన్సర్ ఇన్కమ్ కింద తీసుకుంటారు. అదేవిధంగా 20 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా బుక్ చేసినందుకు మీకు ఒక బ్యాంకాక్ ట్రిప్ రావడం జరుగుతుంది. అలాగే ఇంకొక 10,000 రూపీస్ ఎడిషనల్గా రివార్డ్ రావడం జరుగుతుందండి. సో ఇన్ని బెనిఫిట్స్ మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా 30 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రెఫర్ చేస్తే ఎడిషనల్గా 15,000 రూపీస్ అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. 40 మెంబర్స్ని డైరెక్ట్గా రెఫర్ చేస్తే 25,000 రూపీస్ వస్తుందండి. అలాగే 50 మెంబర్స్ని డైరెక్ట్ బుక్ చేస్తే 30,000 రూపీస్ ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే 100 బుకింగ్స్ మీరు డైరెక్ట్ చేస్తే 65,000 రూపీస్ ఎడిషనల్ ఇన్కమ్ అవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటుగా మీకు ఇక్కడ టీమ్ బుకింగ్ మీద కూడా మీకు ఇక్కడ మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 25 మెంబర్స్ని మీరు టీంలో అంటే మీ టీంలో అంటే మీరు డైరెక్ట్గా రెఫర్ చేసిన వ్యక్తులు మీకు కౌంట్ కారండి. సో ఆ కింద నుంచి మీకు కౌంట్ అయ్యింది. అంటే సెకండ్ లెవెల్ నుంచి మీకు అక్కడ కౌంట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ నుంచి ఈ మెంబర్స్ కౌంట్ అవుతారు. ఆ విధంగా 25 టీమ్ బుకింగ్స్ జరిగితే 7,500 రూపాయలు అనేది ఆగస్ట్ మంత్ శాలరీ కింద మనం తీసుకునే అవకాశం ఉందండి. 50 టీమ్ బుకింగ్స్ జరిగినట్లయితే 15,000 రూపీస్ తీసుకోవచ్చు. అలాగే 75 టీమ్ బుకింగ్స్ జరిగితే 25,000 రూపీస్ తీసుకోవచ్చు. అలాగే 100 టీమ్ బుకింగ్స్ జరిగితే 35,000, 200 టీమ్ బుకింగ్స్ జరిగినాయి అనుకోండి మన టీంలో ₹1,00,000 మనం ఇక్కడ ఆగస్ట్ మంత్ శాలరీ కింద తీసుకునే అవకాశం ఉంది లీడర్స్. సో ఈ విధంగా మంత్లీ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ ఆగస్ట్ మంత్ శాలరీకి మాత్రం ఒక స్మాల్ కండిషన్ ఉందండి. సో అదేంటంటే మన డౌన్లైన్లో మెంబర్ ఎవరైనా ఎలిజిబుల్ అయితే ఈ మంత్లీ శాలరీకి అప్లైనర్కి ఆ టీమ్ బుకింగ్ అనేది కౌంట్ కాదండి. ఇన్ కేస్ మన డౌన్లైన్ మెంబరు ఎలిజిబుల్ కాకపోతే అతని టీంలో జరిగిన ఆ కౌంట్ అనేది మెంబర్స్ కౌంట్ అనేది టీమ్ బుకింగ్ కౌంట్ అనేది పైన అప్లైనర్కి కౌంట్ అవుతుంది. సో అతను కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆగస్ట్ మంత్ శాలరీ కూడా ఇక్కడ మనం తీసుకునే
అవకాశాన్ని కల్పిస్తున్న లీడర్స్. ఈ విధంగా 5